Subscribe to Color Frames. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం నెలన్నర సమయం మాత్రమే ఉంది. కానీ పాకిస్తాన్ లో టోర్నమెంట్ ఏర్పాట్లు పూర్తి కాలేదు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పీసీబీ చైర్మన్ మొహసిన్ రజా నఖ్వీ టోర్నీ సన్నాహాలను పరిశీలించేందుకు లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియం కు వచ్చారు. స్టేడియం పరిస్థితి చూసి మొహసిన్ రజా కూడా ఆశ్చర్యపోయాడు. మైదానం నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో సిబ్బందిని పిలిపించి వివరాలు తెలుసుకున్నాడు. వీడియో గమనిస్తే గడ్డాఫీ స్టేడియానికి వెళ్లే రోడ్డు ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నట్లు కనిపిస్తోంది. స్టేడియం లోపలి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఆధునిక ఫ్లడ్ లైట్లు మరియు కొత్త స్క్రీన్ స్టాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ ప్రారంభం నాటికి ఈ పని పూర్తవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే గ్రౌండ్ లోపల పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆర్సీబీ చైర్మన్ గ్రౌండ్ లోపలి నిర్మాణ పనులను ప్రశంసించారు. స్టేడియానికి తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. మొహసిన్ నఖ్వీ సిబ్బందితో మాట్లాడి నిర్ణీత గడువులోగా బయటి పనులు కూడా పూర్తి చేయాలని కోరారు. మైదానంలో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జరగడానికి ఇంకా నెలన్నర సమయం మిగిలి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ తో సహా 4 మ్యాచ్లు గడ్డాఫీ స్టేడియంలో జరగనున్నాయి. ఇదిలా ఉంటే టీమిండియా పాక్ లో పర్యటించనందున భారత్ ఆడే మ్యాచ్లు హైబ్రిడ్ మోడల్లో జరుగుతాయి. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకున్న భారత్ 2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.